మరో ట్రాక్ పై టెస్ట్ రన్ కెళ్లింది మెట్రో బండి. మియాపూర్ టు కూకట్పల్లి చక్కర్లు కొట్టింది. 14 రోజుల పాటు 14 ట్రైన్లు తిరగనున్నాయి. ఆల్రెడీ మియాపూర్ డిపో పూర్తి చేసిన యాజమాన్యం ట్రాక్ తో పాటు స్టేషన్లపైన కాన్సంట్రేట్ చేసింది. ఇక అన్ని చోట్ల హడావిడిగా నడుస్తోంది మెట్రో వర్క్. మెట్రో వర్క్ చకచకా నడుస్తోంది. మరో ట్రాక్ పై టెస్ట్ రన్ చేశారు అధికారులు. మియాపూర్ నుంచి కూకట్పల్లి హౌసింగ్ బోర్డు వరకు పరుగులు తీసింది బండి. మొత్తం 4.5 కిలోమీటర్లు టెస్ట్ రన్ చేశారు. మియాపూర్ టు కూకట్పల్లి ట్రాక్ పై ఇవాళ ఒక్క బండే తిరిగింది. అయితే ఇప్పటికే మియాపూర్ డిపోలో 14 ట్రైన్లున్నాయి. ఇవాల్టి నుంచి రోజుకో ట్రైన్ కి టెస్ట్ రన్ చేయనున్నారు. ఇలాగే 4.5 కిలోమీటర్లు రోజు తిరగనున్నాయి రైలు బండ్లు. మియాపూర్ టు ఎల్బీ నగర్ ఉంది ఈ కారిడార్. ఇందులో ఇప్పటికీ ఈ 4.5 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చినట్లే లెక్క. ఈ కారిడార్ లో మెట్రో బండి తిరిగితే భారీగా తగ్గనుంది ట్రాఫిక్. ఇక యాజమాన్యానికి ఇన్కమ్ కూడా దీంతో ఫుల్ గా రానుంది. ఇప్పటికీ కొంచెమే పూర్తయినా మియాపూర్ లో డిపో ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఈ కారిడార్ లో స్టేషన్ల నిర్మాణం కూడా పరుగులు పెడుతోంది. స్టేషన్ల పనులు కూడా అంతే స్పీడ్ తో నడుస్తున్నాయి. ఇక ఆల్రెడీ నాగోల్ టు మెట్టుగూడ ట్రైల్ రన్ గురించి తెలిసిందే. ఇది కూడా పొడవైన కారిడారే. నాగోల్ టు శిల్పారామం ఉంది ఈ ట్రాక్. ఇప్పటికే ఇందులో 8 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పటి వరకు దాదాపు 12 కిలోమీటర్ల ట్రాక్ అందుబాటులోకి వచ్చినట్లే అని లెక్కలేసుకోవచ్చు. నడుస్తున్న పనుల్లో కూడా 70% అయిన ట్రాక్ వర్క్ లెంగ్త్ చాలానే ఉంది. కొన్ని చోట్ల సమస్యలు స్పీడ్ గా బ్రేకులేస్తున్నా మాక్సిమం ట్రాక్ అంతా జెట్ స్పీడ్ తో వర్క్ నడుస్తోంది. ఇకపోతే ఆర్ఓబీల వర్క్ కూడా బానే నడుస్తోంది. సమస్యలు పక్కకి పోవడంతో వర్క్ పై ఫుల్ కాన్సంట్రేషన్ చేసింది మెట్రో యాజమాన్యం. ట్రాఫిక్ అధికారులు, రైల్వే అధికారుల సహకారంతో వర్క్ ని హడావుడిగా నడిపిస్తున్నారు అధికారులు. వీలైనంత త్వరగా ట్రాక్ ఎక్కిన ట్రైన్ ని సిటీ మొత్తం తిప్పాలనేది మెట్రో యాజమాన్యం టార్గెట్.